పోయివాడైనటువంటి వాల్మీకి ఆ పక్షుల్ని చంపేయటం, వేటాడటం అది గుణము. ఓకే. దాన్ని మార్చుకున్నాడు, సత్వగుణంలోకి వచ్చాడు కనుక తనకు జ్ఞానం ఉంది పూర్వజన్మ. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి రామాయణాన్ని రచించాడు. అర్థమైందా? అది మార్చుకోకపోతే, అది మార్చుకోవడానికి ఒక సంఘటన కారణమైంది అని మనకు చరిత్ర చెప్తోంది. ఆ పక్షుల్ని వేటాడటం వలన, అవి దుఃఖించటం వలన తనలో ఆత్మ శోధన కలిగి, అలాగే రజోగుణాన్ని ప్రదర్శించినటువంటి అశోకుడు అందరినీ రాజ్యాన్ని విస్తరించడానికి యుద్ధాలు చేసి ఆ రక్తాన్ని చూసి తనలో తను ఒక రకమైనటువంటి ఆవేదన చెంది మారి తన గుణాన్ని మార్చుకున్నాడు. తన కర్మలను కానీ తన శక్తిని కానీ మార్చుకోలేదు, గుణాన్ని మార్చుకున్నాడు, సత్వగుణంలోకి వచ్చేసాడు. ఓహో, మనం యుద్ధాలు చేసి ప్రాణాలు తీయకూడదు, మనం సత్వగుణ ప్రధానమైనటువంటి అందరికీ ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి చెరువులు తవ్వించి, చెట్లు నాటించి, ధర్మసత్రాలు కట్టించి, ప్రజోపకరమైనటువంటి దారులు, రహదారులు నిర్మించి అందరికీ ఉపయోగపడే, అందరికీ ఆనందకరమైనటువంటి పనులు చేశాడు. అంచేత గుణాన్ని మనం మార్చుకోవచ్చు. అతని శక్తిని తగ్గించుకోలేదు, కర్మలు తగ్గించుకోలేదు. అతని శక్తిని కర్మలు తగ్గించేసుకుంటే ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చోవాలి. అవునా? అలా చేయలేదు, తన శక్తిని ఉపయోగించాడు. అయితే గుణాన్ని మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మన అరచేతిలో ప్రతిబింబిస్తాయి. అంత లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునేటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఓకే. అంటే జ్ఞానం అంటే క్యూఆర్ కోడ్ మీకు ఇచ్చాము, దాంట్లో కొడితే ట్రాన్సాక్షన్ జరిగిపోతాయి అని చెప్పాము, నిజం కూడాను. దాన్ని ఎలా ఉందో శోధించేటువంటి మీకు అంత శక్తి ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అది తెలిసిన వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్తే, ఆ క్యూఆర్ కోడ్ తయారు చేసిన డెవలపర్స్ దగ్గరికి పట్టుకెళ్తే వాళ్ళు చెప్తారు. అవునా? ఇది కూడా అంతే. అయితే తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మీకు సెల్ ఫోన్ ఎలా కనిపెట్టారు, ఎలా తయారైంది అన్నీ అవసరం లేదు, మీకు వాడుకోవటమే కావాలి. మీకు వాడుకోవాలంటే దానికి కొన్ని ఫీచర్స్ తెలుసుకోవాలి, అక్కర్లేదా? తెలుసుకోవాలి. అవునా? ఇలా మనం ఏది గోగుతుంటే ఏదో వస్తుందో తెలుసుకోవాలి కదా. అదేవిధంగా మీ చెయ్యి కలిగినటువంటి వాళ్ళు, మీరు చెయ్యి గురించి మీరు తెలుసుకోండి కొంచెం. ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి, సాముద్రికం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఇది యథార్థం. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎవరితో చెప్పొద్దు, సీక్రెట్గా మన చెయ్యిని మనం పరిశీలించుకుంటే మనలో ఏ రకమైన గుణం ఉందో తెలుస్తుంది. ఆ గుణాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది సాముద్రికం, మూఢనమ్మకం కాదు. ఇంకా లోతుల్లోకి వెళ్తే మనం, ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంతరంగం. ఇది ఓకే. మన ఆధ్యాత్మిక భావాలన్నీ దీంట్లో ఉంటాయి. ఈ రేఖలు అని పట్టుకుని, ఈ రేఖ ఉంటే ఇలా, నేను చెప్తున్నాను మీకు అనేక ఛానల్స్లో చెప్తున్నాను నేను. ఇక్కడ రేఖ ఉంటే, రవి రేఖ ఉంటే అధికారం వస్తుంది, పదవి వస్తుంది అని చెప్తాం, ఓ షార్ట్లో చెప్తాం. అది వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, కామెంట్లో పెడుతున్నారు, నాకు రవి రేఖ ఉందండి, నాకు ప్రధానమంత్రి అవ్వలేదు నేను ఇంకా అని అంటాడు. ఎలా అవుతాడు? మిగతావన్నీ కూడా ఉండాలి కదా. అది అంచేత అన్నిటినీ పరిశీలించండి, చక్కగా తెలుసుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదు వదిలేయండి, ప్రమాదం ఏమీ లేదు. అంతే తప్ప మన యోగం మార్చడం కోసం ఇతరుల మీద, రాళ్ల మీద, రప్పల మీద, పూసల మీద, చెట్ల మీద, జంతువుల మీద, వీటి మీద ఆధారపడకండి. మీ జీవితాన్ని సరి చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దానికి అర్థంలాగా దీన్ని చూడండి. సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మా.